అయితే ఈ అరుణగిరి సత్యయుగంలో మండే అగ్నిజ్వాలల, త్రేతాయుగంలో బంగారు కొండల, ద్వాపర యుగంలో తామరశిలగా ఉండి చివరగా కలియుగం వచ్చేసరికి ఒక మట్టి కొండలా మారింది. అరుణాచలంలో ఒక మామూలు కొండలా కనిపించే ఈ అరుణగిరి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శివలింగమని మీకు తెలుసా? ఈ విషయం స్కంద పురాణంలోని అరుణాచల మహత్యంలో ఉంది. మీరు ఆశ్చర్యపోయే ఒక నిజం చెప్పనా? రీసెంట్ గా సైంటిస్టులు చేసిన ఒక రీసెర్చ్ లో హిమాలయాలు ఏర్పడి 7 కోట్ల సంవత్సరాలయ్యాయని మెన్షన్ చేస్తే, ఈ అరుణాచలం కొండ మాత్రం 360 కోట్ల సంవత్సరాల కంటే ముందు ఏర్పడిందని మెన్షన్ చేశారు. సో ఇలా యుగ యుగాలుగా దేవదేవతలు సైతం దర్శించుకున్న ఈ అరుణాచలం కొండ ఏర్పడింది. అలా ఏర్పడిన అగ్నిలింగం చుట్టూ దిక్కులను పాలించే అష్టదిక్పాలకులు వాళ్ల శక్తిని ఉపయోగించి 8 లింగాలను ప్రతిష్ఠించారు. అంటే మీరు గిరి ప్రదక్షిణ చేసే టైంలో మీకు కనిపించే ఏ ఒక్క లింగం కూడా సామాన్య మానవుడు ప్రతిష్ఠించిన లింగం కాదు.